హలో గైస్, స్టూడెంట్స్కి గూగుల్ యాడ్స్ పైన లైవ్ ప్రాజెక్ట్ అనేది అసైన్ చేయబడిందనమాట. సో టోటల్ 60 స్టూడెంట్స్ ఉన్నారు ఈ బ్యాచ్లో. ఇందులో 6 మెంబర్స్ని గ్రూప్గా డివైడ్ చేసి టోటల్ 10 ప్రాజెక్ట్స్ ఇచ్చామన్నమాట. ఒక్కొక్కరికి అసైన్ చేసిన ప్రాజెక్ట్ చూడండి: ఎల్డర్ కేర్, అంబులెన్స్, పెస్ట్ కంట్రోల్, డ్రైవింగ్ స్కూల్, హోమ్ క్లీనింగ్ సర్వీస్, ఫిజియోథెరపీ, బ్యూటీ సలూన్ ఆర్ బ్రైడల్ మేకప్, వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్, కార్ రెంటల్, గీజర్ రిపేర్. ఇదంతా ఏంటి అంటే వీళ్ళకి ఎవరికి ఈ బిజినెస్ లేవు. మీరు ఈ బిజినెస్ల మీద వెబ్సైట్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వీళ్ళందరూ ట్రైన్డ్ అనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా దెన్ హౌ టు క్రియేట్ వెబ్సైట్స్ బ్యూటిఫుల్లీ. చూడండి, ఒక స్టూడెంట్ చేసిన వెబ్సైట్, ఇది ఇంకో స్టూడెంట్ చేసిన వెబ్సైట్. ఇంతకుముందు వాళ్ళ ప్రాక్టీస్ భాగంగా నేర్చుకున్నదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ రీసెర్చ్ చేసి ఇప్పుడు ఏదైతే మనము సర్వీస్ ఇచ్చామో దానికి సంబంధించిన వెబ్సైట్ మళ్ళీ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈ పెస్ట్ కంట్రోలు లేదంటే డ్రైవింగ్ స్కూల్కి సంబంధించి అనుకుందాం. లింక్స్ వెబ్సైట్ చేస్తారు. తర్వాత దీనికి సంబంధించి గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తారండి. బడ్జెట్ మేము ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఇచ్చాము. అంటే ఒక్కొక్క బ్యాచ్కి 2,000 రూపీస్ బడ్జెట్ ఇచ్చాము. డైలీ 500 రూపీస్, 4 రోజులలో 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినాక లీడ్ వస్తుంది. లీడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు ఆల్రెడీ వాళ్ళు రీసెర్చ్ చేసి లోకల్ ఏమేమి డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, అంబులెన్స్లు ఉన్నాయి, గీజర్ రిపేర్ సర్వీస్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడి నేను లీడ్ ఇస్తే నాకు ఎంత డబ్బులు ఇస్తావు, 10%, 20% అని మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాత నేను 2,000 రూపాయలు ఇచ్చాను మీకు ఈచ్, మీరు ఎంత సంపాదించారని అడుగుతారు. ఇది ఎందుకు చేస్తున్నాం ఇలాంటి లైవ్ క్యాంపెయిన్స్? మేమే ఇప్పుడు అంటే ఈ గ్రూప్ మొత్తానికి కలిపి అంతే 20,000 రూపాయలు బడ్జెట్ ఇచ్చినట్టు ఇన్స్టిట్యూట్ తరపున. స్టూడెంట్స్ నేర్చుకుంటారు, స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు, మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, వాళ్ళు ఇచ్చిన 2,000కి 5,000 సంపాదించినా కూడా వాళ్ళు పర్ఫెక్ట్ డిజిటల్ మార్కెటరే కదండి. సో దిస్ ఈస్ హౌ ఓడిఎంటీలో ఎప్పటి నుంచో ఈ ప్రాసెస్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి లైవ్ ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల దే ఆర్ లెర్నింగ్ రియలీ గుడ్. ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఇంకో వీడియో చేస్తాను ఫ్యూచర్లో. వాళ్ళు ఈ బిజినెస్ ఎంత జనరేట్ చేసిర్రు, వాళ్ళు ఏం మిస్టేక్ చేసిర్రు అనేది దాని నుంచి ఇంకా బాగా నేర్చుకోవచ్చు. దీని గురించి నేను ఇంకా ఫుల్ వీడియో చేశాను, వాళ్ళ క్యాంపెయిన్ ఏంది అని. మీకు ఇదే వీడియోలో కింద షార్ట్ల కింద ఇంకో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. తర్వాత మీరు కూడా ఈ విధంగా ప్రాక్టికల్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఓడిఎంటీకి రండి. ఓకే, 6 months కోర్స్ ఉంది. మీరు స్టూడెంట్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, హౌస్ వైఫ్ అనేది చాలా బాగుంటుంది. మా గోల్ మిమ్మల్ని ఎంటర్ప్రెన్యూర్ చేయడం. జాబ్ లాస్ట్ థింగ్, ఫస్ట్ బిజినెస్ ఓనర్ ఎలా చేయాలన్నది. ఓకే, సో కమ్ టు us, ఫిల్ ద ఫామ్, ఒక ఫ్రీ డెమో వినండి, 3 ఫ్రీ ట్రయల్ క్లాసెస్ వినండి, తర్వాతనే డెసిషన్ తీసుకోండి. నేను ఒకటి గ్యారంటీ చెప్తా అండి, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. మీకు ఇంకా చాలా వరకు క్వశ్చన్స్ ఉండొచ్చు, ఇదే వీడియో కింద కామెంట్ పెట్టండి, లేదంటే ఫామ్ ఫిల్అప్ చేసి మా కౌన్సిలర్స్ తోటి డైరెక్ట్గా మాట్లాడండి. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ బూమింగ్ గైస్, డోంట్ డిలే ఇట్. జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆల్ ది బెస్ట్.